పరిధిలో 89,33,385 ప్రాపర్టీ రికవరీ చేశామని విశాఖ సిపి సంఘభ్రత బాగ్చి తెలిపారు. 73 కేసుల్లో 87 మందిని అరెస్టు జైలుకు పంపించామని, బంగారం 1106 గ్రాములు, 4,616 గ్రాముల వెండి, 3,50,820 రూపాయలు నగదు, ఒక ఆటో, ఒక కారు, 2 ల్యాప్టాప్లు, 21 ద్విచక్ర వాహనాలు, ఒక ప్రింటర్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జూలై నుండి ఇప్పటి వరకు 8,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం పాటు అన్ని చోట్ల సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటుగా నిఘా నీడలో దొంగతనం జరిగిన కొద్ది రోజుల్లో దొంగను పట్టుకుని కేసును ఛేదిస్తున్నామని, నేరం జరిగిన వెంటనే కేసును పరిగణలోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. జాయి జమీమా కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, బాధితుల తరపున చాలా మంది ముందుకు వస్తున్నారని, కొంతమంది రాజకీయ నేతల పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోందని, ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ఫిర్యాదు చేసే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రతి నెల మనం లాస్ట్ నెల కంటే బెటర్ రిజల్ట్ చూపిస్తున్నాం. సో ఈసారి కూడా చూస్తే సెప్టెంబర్లో టోటల్ ప్రాపర్టీ వర్త్ 86,24,850 రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అక్టోబర్లో అది పెరిగి 88,52,520 రూపాయల విలువైన ప్రాపర్టీ ఈసారి 89,33,385 రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అందులో చూస్తే 73 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. 87 మంది అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. బంగారం 1 కేజీ 100 గ్రాములు, వెండి 4 కేజీలు 61 గ్రాములు, 610 గ్రాములు, క్యాష్ 3,50,820 రూపాయలు, 21 మోటార్ సైకిల్స్, 1 ఆటో, 1 కార్, 305 మొబైల్ ఫోన్స్, 2 ల్యాప్టాప్, 1 ప్రింటర్. సో ప్రతి నెల లాస్ట్ టైం కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. నేను డీసీపీ క్రైమ్స్, ఏడీసీపీ క్రైమ్స్ అండ్ ఆల్ ఏసీపీస్ అండ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎవ్రీ క్రైమ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. చాలా మంచి పని చేశారండి. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. లాస్ట్ జూలై నుండి ఇప్పుడు వరకు దాదాపు 8,000 CCTVs మేము పెట్టాము పబ్లిక్ ఇనిషియేటివ్తో. అది కాకుండా లైట్స్ పెట్టడం జరిగింది, పోదలు క్లియర్ చేయడం జరిగింది. దానివల్ల ఆఫెన్స్ జరిగిన వెంటనే మేము రికవరీ చేస్తున్నాం. మీరు రెగ్యులర్గా సోషల్ మీడియా పోస్ట్ కూడా చూస్తే చాలామంది ఆఫెన్స్ జరిగిన వెంటనే వైజాగ్ సిటీ పోలీస్ మా ప్రాపర్టీ రికవర్ చేశారని ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి. మొన్న నేను వాల్టేర్ క్లబ్లో ఒక లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ కూడా ఒక పార్టిసిపెంట్ లేచి నా మొబైల్ ఫోన్ పోయిన 2 గంటల్లో వైజాగ్ సిటీ పోలీస్ రికవర్ చేశారని చాలా అప్రిషియేట్ చేశారండి. సో ఒకవైపు పెట్రోలింగ్ పార్టీ పెంచడం, బీట్ సర్వీస్ పెంచడం, మరోవైపు ఈ CCTV లైటింగ్, పొదలు క్లియర్ చేయడం. ఇప్పుడు క్రైమ్ అవేర్నెస్ మీటింగ్స్ అన్నీ మనం పెడుతున్నాం. ప్రతి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి అక్కడ CCTV లైటింగ్, పొదలు క్లియరింగ్, LHMS యాప్. మరోవైపు ఎవరో ఆ కానిస్టేబుల్ తప్పు చేస్తాడో అతని మీద రిపోర్ట్ పంపడం, 2 చేయమని చెప్పాము. ఇటువంటి కేసెస్లో ఫస్ట్ ఇప్పుడు విక్టిమాలజీ అని ఒక బ్రాంచ్ ఆఫ్ క్రిమినాలజీ ఉంది. అందులో విక్టిమ్స్కి, బాధితులకు ఎలా న్యాయం జరుగుతుంది దాని మీద ఫోకస్ ఉంటుంది.